हाय गाइस कौन है रे तू ఏదే కిందన్నాడు సప్తరా బేత వేసుకో సార్ సార్ ఏంటి సార్ అది సప్తరా బేత వేసుకో దాంతో పరిగాసుకలు ఆడొద్దు పొట్టోడికి దోలు తీరిపోయింది హాయ్ హలో ఎవరీవన్ దిస్ ఇస్ ఆది యువర్ వాచింగ్ మరి యూట్యూబ్ ఛానల్ గైస్ టుడే నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన మా అమ్మ వాళ్ళు మైసమ్మకైతే వేస్తారు నేను ఎర్లీ మార్నింగ్ లేచి బైక్ కాడికి వచ్చిన ఆయన మొహం చూడండి ఎలా ఉందో పండు కొత్తకి గుండు కేసినట్టు అసలు ఈ బాడీ నిండా ఉండదండి పచ్చి అబద్ధం పెద్ద పెద్దకం పరమదరిద్రం మోసం నీచం నికృష్టం అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం हाय गाइस कौन है रे तू ఏదే కిందన్నాడు బొమ్మడు గాడు నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే ఇవన్నీ మీ దర్శనలు ఎంత ఉంటారా మొత్తం మొత్తం 3 ఎకరాలు ఉంటాయి ఇక్కడ 3 ఎకరాలు ఉన్నాయా మొత్తం ఏమేసారా మక్క మొత్తం మక్క వేసారా మొత్తం మక్క వేసారు మరి గిన్నెలు ఏమేసారా దీనిలో కొత్తిమీర టమాటాలు మిరపకాయలు కొత్తిమీర టమాటా మిరపకాయలు అయితే వేసారు కాయ మా మామ వాళ్ళకి ఎడ్లు సుతున్నాయి ఇదొకటి అండ్ దిస్ వన్ ఇది అక్కమ్మ ఇది చక్కమ్మ అబ్బో కలర్ జరాక్స్ అదిరింది అందులో ఒకటి బుచ్చిది ఉంటుంది ఇంకున్నాయారా ఇవి కాక గిందే ఇంకుండే కదా అమ్మిండు అయితే అమ్మేసినట్టు వీటిని పొద్దున్న లేచి బావి కాడికి వచ్చిన బ్రష్ చేసుకోవడానికి బ్రష్ లేదు కాబట్టి ఇండియన్ బ్రష్ యూజ్ చేస్తున్నా అరే మా సబ్స్క్రైబర్స్ కావాలి ఎప్పుడా సబ్స్క్రైబ్ అంటారా నేను చెప్తుందా ఇప్పుడు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకో సార్ సార్ ఏంటి సార్ అది సబ్స్క్రైబ్ అయితే చేసుకో సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు గైస్ మా వెనకాల అయితే బావి ఉంది ఒకటి చూపిస్తాను మీకు బావిని ఇప్పుడు వాడున్నాయి ఆల్రెడీ వాటర్ ఈయన మెరుతున్నాయి ఈడ 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 వాటర్ అయితే ఈయన ఉన్నాయి దీనిలో స్టంట్ ఏంటంటే మా మమ్మీ ఇట్లనే వేరే బాయ్ సరే మీ అయ్యప్పుడు చిన్నగా ఉన్నాడు వీళ్ళ డాడీ చిన్నగా ఉండే మా మమ్మీ కొంచెం పెద్ద ఉండే మా మమ్మీను కొందరు వచ్చి చదివినాడు అంటే వెనకడ మా మమ్మీ ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు మా తాత వాళ్ళకి క్రేన్లు ఉండే బాయ్ దాకా క్రేన్ ఉండే కదా బాయ్ దాకా క్రేన్ ఉండే సో ఊరే చదువుకున్నాం బాయ్ మీ అప్పుడు అదే దీనిలో స్టంట్ సరే ఆవులను అయితే పలకరించుకుంటాం మరి మా అడిగినా మా అన్నది ఇది మంచిగా ఉంటుంది బా ఇది ఏమన్నది ఇది అయితే పుడుతుంది అన్నారు అంటుంది అది ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా దాంతో పరిగాసుకలు ఆడొద్దు పొట్టోడికి దోలు తీరిపోయింది పోయేద్దాం ఒకసారి సర్కిల్ తిరిగేద్దాం ఇక్కడ అయితే మైసమ్మ ఉంది అరే అది అది వస్తుంది రాకు వారి వస్తుంది నేను కానీ వస్తుంది రా ఊరు పుడుతుంది అది మావానికి పరిగాసుకలు బాగా మా మామ లేనప్పుడు వాడే నీళ్ళు పెట్టుడు అది దాన్ని దాంతో ఆటలు ఆడతారు కాబట్టి అది జర ఏమంటలేదు వాడిని ఈ టమాటా ఇది మిరప కొత్తిమీర అవతల దిక్కుంది కొత్తిమీర గోచిక్కుడిగా ఇదిరా అయ్యో గిది గోచిక్కుడిగా అది రోడ్డు ఆడ ఒకటి ఉంది పైప్ లైన్ అది రోడ్డు అవతల చిన్న మామ వాళ్ళవి యువతల పెద్ద మామ వాళ్ళవి మామ వచ్చినాక మా మామ అయితే ఇంటికాడ ఉన్నారు గైస్ గొర్రెపిల్ల మాకు అప్పయ్య పేరు మేము గొర్రెపిల్లని జర చూసుకొని మా వాళ్ళు వచ్చినాక రోడ్ ఎక్కుతాం రోడ్ ఎక్కి మీకు మిగతా వ్యూ పాయింట్ అయితే చూపిస్తాం గైస్ పైన మా చిన్నమ్మ వాళ్ళు కొత్తిమీర వేసిరట గాడపై ఇసిరిసి చంపుతుంది అలాగే పోయి చూపించలేదు వాట్సాప్లో ఫోటో దించాలి ఫోటో దించి పంపించాలి శాంపుల్ పంపితే జర పెద్ద ఉండగానే వేసుకురా అని చెప్తారు ఇది మంచిగా ఒకరోజు పొద్దుగా లేచి పీకి 9 వరకు వేసుకొని పోయి అప్పై పడతారు పైసలు తీసుకున్నారు అట్లుంది ఆ పంట లేకుండే అది పీక్ పోతే చిన్న ఉందని మరగొట్టు మళ్ళీ తెల్లారిపోతే అది కడబాబు ఎంత పడుతుంటే అమ్మద్దు తక్కువ పోవు ఇప్పుడు అట్లా లేదు ట్రెండ్ చేయండి అరే ఏరా కొత్తిమీర అట్లా పట్టుకోయినా ఇది రోడ్డు అది రోడ్డు దాని కింద మా చిన్న పెద్ద మా వాళ్ళు ఇది పెద్ద చిన్న వాళ్ళు ఇక్కడ చిన్నప్పుడు మేము జర్ర వీనంతా మా బొమ్మారి కానీ అంత ఉన్నప్పుడు ఈ ఆప్ చెట్టు ఉంది ఈ ఆప్ చెట్టు పప్పటి చెట్టు లేకుండే ఈ ఆప్ చెట్టుకి మంచిగా కట్టిండు మా తాత మసలడే గాని మహానుభావుడు మంచి అంటే పైన ఫ్లోర్ వేసిండు అన్నట్టు ఏంటిది మాకేంటిది అంటున్నాను అక్కడ పైన ఫ్లోర్ వేసిండు ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ఇంకా పైన ఫ్లోర్ వేసి మంచిగా దానిపైనకి ఎక్కడానికి పెట్టిండు ఇక మంచిగా అద్దం ఈ కంకులు కాల్చుకుందాం ఈ కింద ఈడ పడి కాల్చుకొని
ఏంటండి అరాచకం? మంచిగా పైనకి ఎక్కి అవి డబ్బుండు పందులో గిందులో ఏవో రాకుండా అవి కొట్టుకుంటా బుక్కుంటా కూర్చుందాం. సరిపోయారు ఇద్దరును. అర్థం ఇక అదే పని మాకు. ఈ సెలవులు వచ్చినాయి అంటే ఎండాకాలం వచ్చిందంటే ఇడికి వేద్దాం, మంచిగా ఎక్కి కూర్చుందాం. దసరాలకు పండుగలకు వచ్చినప్పుడు అలా ఇదే పని మాది. మక్కలు పడి ఇరుసుకొని మొత్తం కాల్చుకొని తినుకుంటా చెట్టు ఎక్కి చెట్టు మేము మంచిగా ఒకసారి అయితే గిడ కట్టిండు. గిడ కట్టినప్పుడు మంచిగా లేకుండా కానీ ఇంక ఇక్కడ కట్టినప్పుడు అయితే మస్తు ఉండే. ఇక పోతాం ఇంటి మొక్కన పోతాం. మా అమ్మ ఇట్లా వచ్చారు, వాళ్ళ కోసం చూసినాం ఇందాక. చేను కాడికి వస్తే ఎడ్ల కాడ ఉండి అరే అరే నీళ్ళు పోతున్నాయి ఇడా. అరే నీళ్ళు పోతున్నాయి కదా, వచ్చిందారా? చల్ ఇక వాటుకో. ఇంటికి వచ్చేసరికి మా వాళ్ళు పొత్తం పెట్టిరు ఆల్రెడీ. మీరు ఇస్తారు ఏనే మా అల్లుడు ఏం చెప్తారు? అది మేకలు ఏం తిస్తారు? తోలు ఇస్తారా? చదవకుంటే మీ సార్లు తిస్తారు కదా మీ తోలు. అంటే అది రెడీ కాదు మనకి ఒక 4-5 గ్యాంగ్ ఉంటారా. సంచి తీసి దాన్ని కడిగి ఏం చేస్తారు? బోటును తలకాడ కాపుతారు. హిందీలో బోట్ అంటారట, తెలుగులో పేగులో బొత్త అంటారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇక అన్నీ అంటారు ఎట్లా అంటే అట్లా. ఇవి అయిపోయినట్టు కంప్లీట్. దీన్ని ఒకసారి మంచిగా బాడీ వాష్ చేసి దీని లోపలికి వెళ్ళి పేగులు తీసి పేగులు కడుక్కుంటే కథ నడుపుతుండే. ఇక హలో గాయస్, మైసమ్మ కాడ మేకను కోసేసి ఇల్లు నరికేసి మేము ఇంటికి పోయి చాలా వచ్చేంత లోపట్లోనే నరికేసి ఇల్లు. ఇప్పుడే బోర్ వేసినాం, కడగాలి. ఇప్పుడు దాన్ని మంచిగా కడిగి దానిపైన ఎంటికలు ఉంటాయి అవి తీసేయాలి. విఘ్నేష్ దాంతో ఎంటికలు ఉంటాయి, ఇవి ఇన్ఫెక్షన్ అవుతాయి మనకు తింటే. ఇక్కడ ఉంది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? బాగా తలకాయని పట్టుకున్నాడు. పట్టుకున్నాడు. మా డాడీ తలకాయని కమరిస్తుండు. తలకాయ కమరిస్తుండు, కాలుతుండు, తాకుతుండు, గీక్తుండు. డిష్ ఏం చేస్తున్నారా? మండిపోతారా? కత్తి మండిపోతుంది. దాన్ని ఏమంటారు ఎప్పుడు ఇంగ్లీష్లో? ఉన్న క్లాస్ నువ్వు 7th క్లాసు కత్తిని ఏమంటారు తెల్లవారా? థ్యాంక్ యూ. మంచిగా అరే ఇక్కడేమో ఉందా? అరే పిట్టగూడు లెక్క ఉంది. పిట్టగూడేనా? రిషి ఉడతగూడు మంచిగా పెట్టింది. ఇక్కడ కుమ్మ కొట్టేసిరు కదా. ఇక్కడ కుమ్మ కొట్టేస్తే మంచిగా దానికి పిట్టగూడు పెట్టుకుంది. పిట్టగూడు అంటే ఉడతగూడు పెట్టుకుంది. దే దూరం ఉండు, నువ్వు అటే ఉండు. ఇంకా ఈయనే ఉన్నాయి బాయ్. అయ్యో మా మూత వారి చూడు, అవతల దిక్కున్నాడు పర్సన్. వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. అవతల దిక్కున్న పర్సన్ ఉన్నాడు చూడు, ఈ పర్సన్ చిన్న ఉన్నప్పుడు తవ్వేరు. అది మా మమ్మీ వాళ్ళ బ్రదర్, పెద్ద తమ్ముడు. అయినా మా అల్లుడు. ఆడు కూడా ఇట్లాగే సన్నగా తెల్లగా ఉంటాడండి. సబ్స్క్రైబ్ లైక్. ఓహో వాళ్ళెవరు అంటమైంది, నేను అపాలజీ చెప్పటమైంది. ఇది భలే ఉంది అబ్బా. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్. మా నల్లడ కాల్చారు. మంచిగా మనిషికి ముక్క తినడే. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడే పోతాం అవుతుంది. ఏంటి అది? కాల్దా? చెవ్వా? అంటే
చెవ్వా ఇది నాకు కొంచెం బాగా తినుడే కంకుడే బూడిది బూడి ఉంటుంది చెవి ఇది తిన దంచుడే అవేంటి నల్లడి ముక్కలా నల్లడా తీసుకోవాలి నల్లడా ఇలా తిను పీకు ఇట్లా పీక్కోవాలి ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. పెట్టుంది కమ్మ ఉంది డిస్పాసం ముగ్గురు కాల్సి మనిషికి 90 వేసారు దాన్ని పొత్తం చేసారు వేసేసాడు బాగా వేసేసాడు. So guys, we're going to home. View, see the view once again. Bye. ఇది బోటా బోటి బోటి వేడి నీళ్ళలో అడుగుతున్నావా ఏ నీళ్ళలో కడిగి మళ్ళీ దీన్ని చిన్న కోసి మళ్ళీ ఉడకబెట్టానా ఉడకబెట్టి ఇంకా ఫ్రై అన్న చేయాలి కూర అన్న ఇట్లా నచ్చితే అట్లా ఇంకా చేయలేవా ఇంకా చేయలే అవి పేగులు తింటుగా అవి this మా అమ్మమ్మ తాత ఆడమనుకున్నాడు కలిపిన ఆల్రెడీ ఏంటి కలిపిన ఆల్రెడీ వస్తున్నారా తునకలు నడుపుతారు తునకలు కొడుతారు బొక్క కొడతారు తునక కొడతారు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన వీడియోస్ రెగ్యులర్గా మీరు చూడాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టండి. ఓకే గాయస్, ఈ వీడియోలో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. ప్లీజ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.